అందరికీ నమస్కారం. మీ ఎస్ఆర్ నర్సరీ. ఈ మొక్క పేరు బాదం, హైబ్రిడ్ రకము. మన టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి సూటబుల్ ప్లాంట్. మనం నాటుకున్నాక 1.5 to 2 yearsలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. చెట్టు ఎక్కువ హైట్ పోదు. మనం కటింగ్ చేసుకుంటే ఇంకా చెట్టు బుష్ అవుతుంది. ఈ మొక్క పేరు రామఫలం. ఇది కూడా హైబ్రిడ్ రకమే. మనం నాటుకున్నాక 1.5 yearలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. రామఫలం. ఇది లక్ష్మణ ఫలము. ఈ మొక్క కూడా హైబ్రిడ్ రకము. ఫ్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఆకు కూడా మనకు మెడిసినల్ ప్లాంట్లలో యూజ్ చేస్తారు. ఇది మనకు పింక్ పనస, ఆల్టైమ్ పనస కూడా అంటారు దీన్ని. మనకు చెట్టు మీద 365 days కాయ ఉంటుంది. కాయ వెయిట్ 2 to 3 kgs మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి సూటబుల్ ప్లాంట్. చెట్టు ఎక్కువ హైట్ పోదు, చెట్టు బుష్ అవుతుంది. ఇది తాయి లెమన్. నార్మల్ లెమన్ అయితే మనకు 5 to 6 yearsలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ తాయి లెమన్ అనేది మనం నాటుకున్నాక 6 months లోపే మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకు రసం కూడా చాలా పులుపుగా ఉంటుంది. ఈ మధ్యలో చాలా మంది ఈ తాయి లెమన్ని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. మనకి ఏంటంటే టెర్రస్ పైన సూటబుల్ ప్లాంట్. ఎందుకంటే హైట్ ఎక్కువ పోదు, బుష్ అవుతుంది. మనకి ఏంటంటే ఎండ ఎక్కువ పడాలి, వాటర్ డైలీ ఇవ్వాలి. ఇది ఉసిరి, హైబ్రిడ్ ఉసిరి, పెద్ద ఉసిరి. ఇది మనకు నాటుకున్నాక 1.5 to 2 yearsలోనే మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఉసిరి అనేది హైట్ ఎక్కువ పోతుంది. హైట్ పోతుందంటే పైన కొమ్మలు కటింగ్ చేసుకుంటే చెట్టు బుష్ అవుతుంది. ఇది వాటర్ యాపిల్, పింక్ వాటర్ యాపిల్. మనకి ఇది కూడా హైబ్రిడ్ రకమే. టెర్రస్ పైన పెంచుకోవచ్చు. ఈ మొక్క మనకి ఏంటంటే సమ్మర్లో ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది. కాబట్టి మనం ఇది హనుమాన్ ఫలము. ఇది రేర్ ప్లాంట్. మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా టెర్రస్ పైన పెంచుకోవచ్చు. హైబ్రిడ్ రకము. హనుమాన్ ఫలం అనేది చాలా పెద్దగా అవుతుంది. పెద్ద కుండీలో వేసుకొని పైన కొమ్మలు కట్ చేసుకోవాలి. అప్పుడు చెట్టు బుష్ అవుతుంది. ఇది మనకు బ్లాక్ జామ. ఈ మొక్క మనకు ఆకు చూడండి ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్లో ఫ్రూట్ కానీ లోపల మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ కాయలు లేవు చెట్టు మీద. బ్లాక్ జామ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది టెర్రస్ పైన పెంచుకోవచ్చు. ఇది సపోటా, పాల సపోటా. దీని ఏజ్ 2.5 years. ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది టెర్రస్ మీద పెంచుకోవచ్చు. ఆ సపోటా చాలా స్లో గ్రోత్. మనకు 365 days మనకు పూత కాయ కనిపిస్తుంది. మనకి ఏంటంటే టెర్రస్ పైన పెంచుకుంటే పైన కొమ్మల్ని కటింగ్ చేసుకొని పెద్ద కుండీలలో వేసుకోవాలి. చెట్టు బాగా బుష్ అవుతుంది కాబట్టి కుండీ పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది చెర్రీ అండి, స్వీట్ చెర్రీ. మన మామూలుగా బార్బరా చెర్రీ అయితే పులుపు పులుపు ఉంటుంది, అది సరిగ్గా తినలేము. ఈ చెర్రీ స్వీట్ చెర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. చెట్టు కూడా హైట్ పోదు, చాలా డ్రాప్ ప్యూరిటీ. చిన్న కుండీలలో పెంచుకోవచ్చు. ఇది మీ అందరికి తెలిసిందే మిరాకిల్ ఫ్రూట్. స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కుండీలలో పెంచుకోవచ్చు. హైబ్రిడ్ రకము. ఇది కూడా హైట్ ఎక్కువ పోదు కాబట్టి టెర్రస్ పైన సూటబుల్ ప్లాంట్. ఇది వాక్కాయ, స్వీట్ వాక్కాయ కొత్తగా వచ్చింది. ఇది కూడా హైట్ పోదు. చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది మనకు. కాబట్టి టెర్రస్ మీద సూటబుల్ ప్లాంట్. వాక్కాయ, స్వీట్ వాక్కాయ. మనకి ఇంతకుముందు వాక్కాయ పుల్లగా ఉండేది, చట్నీలకు వాడుదురు. ఇది స్వీట్ వెరైటీ, డైరెక్ట్ తినడానికి చాలా బాగుంటుంది. ఈ మధ్యలో చాలా మంది పెట్టుకుంటారు ఈ వాక్కాయ. మనకి ఏంటంటే టెర్రస్ పైన సూటబుల్ ప్లాంట్ ఇది. మనం పెట్టుకున్నాక 3-4 monthsలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. హైట్ ఎక్కువ పోదు, బుష్ అవుతుంది. ఇది ఎలక్కాయ, స్వీట్ ఎలక్కాయ, కొత్తగా వచ్చిన రకము. ఇప్పుడు కూడా ఎలక్కాయ కూడా టెర్రస్ మీద పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే హైట్ ఎక్కువ పోదు కాబట్టి మనకు టెర్రస్ మీద పెంచుకోవచ్చు. ఇది ఫాల్సా. ఫాల్సా కూడా మనకు ఇక్కడ మన వెదర్కి ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి ఫాల్సా కూడా మనం టెర్రస్ పైన పెంచుకోవచ్చు. కానీ ఫాల్సా అనేది పెద్ద మొక్క, పెద్దగా అవుతుంది కాబట్టి హైట్ పోదంటే కంపల్సరీ మనం ఒక 3 feet 4 feet కాగానే పైన కొమ్మలు కట్ చేసుకుంటే చెట్టు అనేది బుష్ అవుతుంది. కాబట్టి టెర్రస్ మీద మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది స్ట్రాబెర్రీ జామ. మీ అందరికి తెలిసిన మొక్కనే. మనకు ఫ్రూట్ చాలా చిన్నగా ఉంటుంది సైజు. టేస్ట్ మనకు స్ట్రాబెర్రీ జామ మిక్స్ ఉంటుంది. ఫ్లేవరు చాలా బాగుంటుంది. రెడ్ కలర్ ఉంటుంది ఫ్రూట్. మనకి ఇది టెర్రస్ పైన సూటబుల్ ప్లాంట్. ఆల్రెడీ దీనికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది, ప్రజెంట్ లేదు. కాబట్టి ఇది చెట్టు బుష్ అవుతుంది. మన మొక్క కూడా మన టెర్రస్ పైన పెంచుకోవచ్చు. మనకు పెట్టుకున్నాక 3 to 4 monthsలో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా మంచిది. ఇది మీ అందరికి తెలిసిందే స్వీట్ లెమన్. ఇది 2 feet హైట్ ఉంటుంది. చెట్టు బుష్ అవుతుంది. 365 days మనకు చెట్టు మీద కాయ ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. డైలీ పొద్దున ఒక స్వీట్ లెమన్ ఫ్రూట్ తింటే చాలా మంచిది. ఇది ఆరెంజ్ అండి. మనకు ఆరెంజ్ కూడా మనకు నాగ్పూర్ ఆరెంజ్ టెర్రస్ పైన పెంచుకోవచ్చు, కానీ చెట్టు కొద్దిగా పెద్దగా అవుతుంది.
ఇది కూడా మొసంబి. ఈ మొసంబి కూడా మన టెర్రస్ పైన పెంచుకోవచ్చు, కానీ కొమ్మల్ని బ్రాంచెస్ని కటింగ్ చేసుకొని హైట్ పోకుండా బుష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మనకి టెర్రస్ పైన సూటబుల్ ప్లాంట్. కొద్దిగా హైట్ పోతుంది, హైట్ పోకుండా మనం కొమ్మల్ని కటింగ్ చేసుకొని పెద్ద కుండీలో వేసుకుంటే చాలా మంచిది. ఇది బ్లాక్ అంజీరా. బ్లాక్ అంజీరా చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్ అంజీరా కంటే. సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రూట్ సైజు, కాబట్టి ఇది కూడా టెర్రస్ పైన పెంచుకోవచ్చు. ఇది కూడా గ్రాఫ్టింగ్ వెరైటీ. ఇది రెడ్ సీతాఫలం. రెడ్ సీతాఫలం చాలా మందికి తెలుసు. మనకి ఏంటంటే కొత్తగా వచ్చిన వెరైటీ. ఇది థాయిలాండ్ వెరైటీ. మనకి చాలా బాగుంటుంది. నార్మల్ మనకి ఏంటంటే టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు. ఇది పునాసా మ్యాంగో. 365 మనకు మ్యాంగో ఉంటుంది చెట్టు మీద, కాబట్టి ఈ మొక్క టెర్రస్ పైన పెంచుకోవచ్చు. హైట్ కూడా మనకు 6-7 ఫీట్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. పెద్ద కుండీలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్, కొత్తగా వచ్చింది. మనకి ఏంటంటే స్టార్ ఫ్రూట్ ఇది ఫుల్ స్వీట్గా ఉంటుంది. ఇంతకుముందు స్టార్ ఫ్రూట్ పుల్ల పుల్లగా ఒక ఫ్రూట్ తినంగానే తినపోదాము, అన్ని వేస్ట్ అయిపో ఫ్రూట్స్. ఇది అట్లా కాకుండా ఫుల్ స్వీట్ ఉంటుంది. మనం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ మధ్యలో స్వీట్ స్టార్ ఫ్రూటే ఎక్కువ మంది పెట్టుకుంటారు. ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది. ఇది టెర్రస్ మీద హైట్ ఎక్కువ పోదు, బుష్ ఉంటుంది. 365 days మనకు ఫ్రూటింగ్ వస్తుంది, కాబట్టి ఇది టెర్రస్ పైన మనం పెంచుకోవచ్చు. మొక్క చాలా బుష్ అవుతుంది కటింగ్ చేస్తున్న కొద్దీ. కస్టమర్లు మనకు పండ్ల మొక్కలతో పాటు కొన్ని పూల మొక్కలు, కొన్ని క్రోటాన్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇవి క్రోటాన్స్ అండి. మన దగ్గర 5-6 వెరైటీస్ క్రోటాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కస్టమర్ మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇవి బార్డర్ లా యూజ్ చేసుకోవచ్చు, టెర్రస్ పైన పెట్టుకోవచ్చు, ఎండకు పెట్టుకోవచ్చు, నీడకు పెట్టుకోవచ్చు. ఎండ పడితే డైలీ వాటర్ ఇవ్వాలి. నీడకుంటే షెమీ షేడ్ ఉన్నా కూడా వీక్లీ 2 times వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా నీడకుంటే మొక్కలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి వాటర్ అనేది ఎండ పడుతుందా లేదా చూసుకొని మనం వాటర్ ఇచ్చుకోవాలి. అప్పుడే మొక్క చాలా బాగుంటుంది. మనకు మల్టిపుల్ కలర్స్ ఒక ఆకులు కనిపిస్తాయి, కాబట్టి షేడింగ్ వస్తుంది మొక్క. అదేంటంటే మనం ఇచ్చే వాటర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం క్రోటాన్స్ అనేది ఎండ ఉందా లేదా చూసి దాన్ని బట్టి వాటర్ ఇచ్చుకోవాలి. ఇది ఎగ్జోరా, 100 వరహాలు అంటారు. మా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. వైట్, పింక్, ఆరెంజ్, రెడ్, 4 కలర్స్. ఈ 100 వరహాల మొక్క కూడా 365 days మనకు ఫ్లవరింగ్ ఉంటుంది. చెట్టు చాలా బుష్ అవుతుంది, కాబట్టి మనం ఏంటంటే కటింగ్ చేసుకోవాలి. ఎంత కటింగ్ చేసుకుంటే చెట్టు అంత బుష్ అవుతుంది, కాబట్టి మనకు ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. ఇది అలమండ. ఇది పాత వెరైటీ. ఫ్లవరింగ్ పెద్దగా వస్తుంది, చెట్టు కూడా పెద్దగా అవుతుంది, కానీ ఎప్పటికీ ఫ్లవరింగ్ ఉంటుంది. మనకు పూజకు చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాంట్ ఈ అలమండ. మనకి ఏంటంటే ఈ అలమండ ఏంటంటే పెట్టుకొని మనకి హైట్ పోకుండా కటింగ్ చేసుకోవాలి. ఇది నందివర్ధనము, రెక్క నందివర్ధనము. ఇది అందరికి తెలిసిన మొక్కని. ఇది కూడా మన టెర్రస్ పైన కానీ నేల మీద పెట్టుకోవాలి. ఎండ ఎక్కువ పడాలి. ఎంత ఎండ పడితే ఫ్లవరింగ్ అంత వస్తుంది. మొక్క కూడా మనకు చాలా నీట్గా కనిపిస్తుంది, లేకపోతే మనకు పురుగులు వస్తాయి. ఇది మందారము, వైస్రాయి మందారము. చెట్టు కూడా చిన్నగా ఉంటుంది, ఫ్లవరింగ్ చిన్నగా వస్తుంది. మనకి ఏంటంటే టెర్రస్ పైన కానీ మనకు డైలీ ఫ్లవరింగ్ కావాలనుకున్న వాళ్ళకు ఈ మందారం చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మనకు 365 days మనకు ఫ్లవరింగ్ వస్తుంది. చెట్టు కూడా ఎక్కువ ఫంగస్ కానీ వైట్ మిల్లీబర్గ్ కానీ అటాక్ కాదు ఈ మొక్కకు. ఇది మనకు మల్లె చెట్టు, గుండు మల్లె. మనకు సమ్మర్లో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, మనకు స్మెల్ కూడా బాగుంటుంది గుండు మల్లె. ఇప్పుడు పెట్టుకుంటే ఏంటంటే సమ్మర్ వరకు మొక్క సెట్ అవుతుంది. మనం బ్రాంచెస్ కట్ చేస్తే చెట్టు బుష్ అవుతుంది, కాబట్టి మనకు సమ్మర్లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది గన్నేరు మొక్క, హైబ్రిడ్ వెరైటీ. మన దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. పింక్, వైట్, ఎల్లో, రెడ్. ఇవి కూడా ఈ హైబ్రిడ్ గన్నేరు అనేది హైట్ పోదు మనకి ఏంటంటే టెర్రస్ పైన కానీ ఇంటి ముంగడ చిన్న పాట్లలో కూడా పెంచుకోవచ్చు. మనకి ఏంటంటే ఫ్లవరింగ్ అనేది ఎప్పటికి ఉంటుంది. ఈ గన్నేరు మనకి ఏంటంటే నార్మల్ గన్నేరు అయితే మనకు కొద్దిగా ఫ్లవరింగ్ గ్యాప్ వస్తుంది. హైబ్రిడ్ గన్నేరు అట్లే కాదు. మనకి ఏ మొక్కలు పెట్టుకున్నా కంపల్సరీ మంత్లీ వర్మి కంపోస్ట్, వేప పిండి కంపల్సరీ యూజ్ చేయాలని. మనం ఇచ్చే వాటర్ కూడా మనకు డ్రై ఉంటేనే వాటర్ వేయాలి, తడిగా ఉంటే వాటర్ మాత్రం ఇవ్వద్దు. వాటర్ మనకు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి ఎట్లుంది మనకు వాటర్ కూడా. మనం డైలీ ఇస్తున్నామా, డే బై డే ఇస్తున్నామా, ఆ మొక్క బట్టి ఉంటుంది. డైలీ వాటర్ ఇచ్చినా కూడా కొన్ని మొక్కలు డ్యామేజ్ అవుతాయి. ఆకు మనకు ఎల్లో రకం కలర్ చేంజ్ అయిపోయి రాలిపోతుంటాయి, అది వాటర్ ఎక్కువయ్యాయి. కాబట్టి మనం మనం మొక్కలు పెంచుకుంటున్నామంటే అది వాటర్ మనం ఇచ్చే వాటర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాటర్ చూసుకోండి. మీకు ఏమైనా మొక్కలు కావాలంటే మనకు ఆర్డర్ ఇవ్వండి. మేము సిటీలో కానీ ఎక్కడికైనా సప్లై చేస్తాము. మీకు కావాల్సిన వాళ్ళకు మనకు కాంటాక్ట్ అయితే మనం ఏ మొక్కలు కావాలంటే మీకు ఫస్ట్ కొటేషన్ ఇస్తాము. అప్పుడు మీరు కొటేషన్ బట్టి మీరు మాకు ఆర్డర్ ఇవ్వండి. మీకు ఇచ్చే మొక్కలు చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. మనకి ఈ కస్టమర్ చిన్న మొక్కలు ఆర్డర్ ఇచ్చిండు, పండ్ల మొక్కలు.
అందుకే అన్ని చిన్న మొక్కలు తీసినాము. పెద్ద మొక్కలు అంటే మన దగ్గర పెద్ద మొక్కలు కూడా దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వండి. మీకు నా కాంటాక్ట్ నెంబరు 9676838284. మీకు కావాల్సిన వారు ఫోన్ చేయండి. అందరికీ నమస్కారము. మీ ఎస్ఆర్ నర్సరీ.